సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. చింతయామి హరిమేవ సంతతం మందమందహసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది మునిబృందవందితం నారదాది మునిబృందవందితం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ గోరకిత నేమకటాక్షలీలా శ్రీరంగ హర్మ్యదల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీ శ్రియమాశ్రయామహే శ్రీరంగరాజమహిషీ శ్రియం ఆశ్రయామహే. శుభ ప్రాతకాల సమయంలో సప్తశైలాధీశుడైనటువంటి శ్రీ వెంకట ప్రభువు యొక్క సాన్నిధ్యంలో ప్రతినిత్యము కూడా భగవద్ అనుగ్రహం చేత భాగవత మంగళాశాసనముల మేరకు భగవద్ వైభవం గూర్చి అష్టాదశ మహాపురాణములను రచించినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అంశైనటువంటి వేదవ్యాస మహర్షి వారికి శిరస్సు వంచి ప్రణాంజలి చేస్తూ నారదీయ మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయములన్నీ కూడా అందించినటువంటి పరమాత్మ మనందరికీ కూడా సకల వైభవములను సకల సంపదలను సకల శ్రేయస్సులను ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి దేవదేవుడైనటువంటి పరంధాముణ్ణి శిరస్సు వంచి సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అని గొంతెత్తి పిలిస్తే పలికే పరంధాముడు శ్రీమన్నారాయణుడు కావనే ఆ దేవమాత అయినటువంటి అదితి మాత తన యొక్క కుమారుడైనటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా బలిచక్రవర్తి వారి ద్వారా వారి సైన్యము ద్వారా రాజ్యాన్నంతా కూడా అమరావతిని చుట్టముట్టి రాజ్యాన్నంతా పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క కుమారుల యొక్క దుస్థితిని చూసి బాధపడి దిక్కైనటువంటి పరంధాముడు తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి అనేక వేల దివ్య సంవత్సరములు ఒంటి కాలిపై ఒంటి వేలిపై నిలబడి తపస్సు చేసి ఆ శ్రీమన్నారాయణుడి సాక్షాత్కారం పొందింది అమ్మ. ఆ అదితిమాత యొక్క ప్రార్థనను విని తపస్సుకు చేసినటువంటి ఆరాధన ద్వారా తపస్సు అయినటువంటి ఆరాధన చేసినటువంటి ఆ యొక్క మాత యొక్క భక్తికి పరంధాముడు వశమైపోయాడు. అందుకనే భక్త వాత్సల్యుడు శ్రీమన్నారాయణుడు కదా. అటువంటి నారాయణుడు సాక్షాత్కరించి చక్కగా ఆ అమ్మతో పలుకుతూ ఉన్నాడు. అమ్మా, నీవు చాలా 1000 దివ్య సంవత్సరములు తపస్సు చేసి అలిసిపోయి ఉన్నావు. పైగా స్త్రీవి, ఘోరమైనటువంటి తపస్సు చేసి రాక్షసులు చేసినటువంటి విధ్వంసమును కూడా నీవు ఏమాత్రం తొనకకుండా నా యందు అచంచలమైనటువంటి భక్తితోటి నన్ను సేవించినందుకు నీకు వరం కోరుకో, నీకేదైనా వరం ఇస్తాను అని చెప్పి ఓరడించి వరాన్ని ప్రసాదించాడు కోరుకోమని. వెంటనే ఆ పరంధాముడి యొక్క దివ్య లీలా విభూతి అయినటువంటి పరంధాముణ్ణి దివ్య వెంకట విగ్రహ స్వరూపాన్ని ఒక్కసారి దర్శించినటువంటి మాత శంఖచక్రధరం దేవం శాంతం చంద్రమండల మధ్యకం శంఖచక్రధరం శాంతం చంద్రమండల మధ్యకం
సుధాకలసదజ్జన్నకరం వామన సంజ్ఞితం సహస్రాదిత్య సంకాశం వ్యాకోశమలక్షణం సర్వాభరణ సంయుక్తం పీతాంబరధరం హరిం స్తుతం మునికరైర్యుక్తం సర్వలోకైకనాయకం ఆవిర్భూతం హరిం జ్ఞాత్వా కశ్యపః హర్షవిహ్వలః ప్రణమ్య ప్రాంజలిర్భూత్వా స్తోతుం సముపచక్రమే. ఎప్పుడైతే ఆ పరంధాముడు నీకేదైనా వరం కావాలంటే కోరుకోమ్మా ఓరడిల్లమ్మా అని చెప్పి దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే చెప్పాడో ఆనందంతో అశ్రువులు నిండినటువంటి అదితిమాత, స్వామి నీ యొక్క గుణవైభవాన్ని గురించి వర్ణించడం నా వల్ల అవుతుందా? మహానుభావుడైనటువంటి నిన్ను ఏ విధంగా నేను స్తుతించాలి అంటూ అనేక రకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంది అమ్మ. నమస్తే దేవదేవేశ సర్వవ్యాపిన్ జనార్దన. అదితి మాత దివ్యమైనటువంటి స్తోత్రాన్ని అనుసంధానం చేసి పరమేశ్వరుడైనటువంటి పరంధాముణ్ణి ఈ ప్రకారంగా స్తుతిస్తోంది. అందరం కూడా మనస్సులో ఆ అదితి మాత చేసినటువంటి ధ్యానాన్ని నమస్కారం చేసుకుని ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తితోటి శ్రవణం చేస్తారో వారికి శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి పరిపూర్ణం అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి నారదీయ మహాపురాణంలోనే చెబుతూ ఉన్నారు మహర్షి. కాబట్టి భక్తి శ్రద్ధలతోటి అందరూ దయచేసి ఆ పరంధాముని గుణవైభవము గూర్చి ప్రతిరోజు వింటున్నట్లుగానే ఈరోజు మరింత శ్రద్ధగా, ఎందుకయ్యా అంటే శుక్రవారం స్వామివారు ఇప్పుడే చక్కగా స్నపన తిరుమంజనం అనబడే అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. అలాగే కింద పద్మావతి తాయార్ల సన్నిధిలో కూడా స్వామివారికి వలే అమ్మవారికి కూడా అభిషేక కార్యక్రమం జరిగింది. అలాగే ఈ మాసం అత్యంత రమణీయమైనటువంటి మాసం మార్గశిర మాసం. ఈ ధనుర్మాసంలో గోదాదేవి భక్తితోటి అనన్యమైనటువంటి భక్తితోటి సేవించి పరమేశ్వరుణ్ణి ఆ పరంధాముణ్ణి వివాహమాడినటువంటి శుభమాసము, వ్రతమాసము. అటువంటి మనస సమయంలో ఈ యొక్క అదితి మాత ప్రార్థన చేసినటువంటి స్తోత్రములను మనందరం కూడా శ్రద్ధగా, మరింత శ్రద్ధగా మనం శ్రవణం చేద్దాం. నమస్తే దేవదేవేశ సర్వవ్యాపిన్ జనార్దన సత్వాదిగుణభేదేన లోకవ్యాపారకారణ. నమస్తే బహురూపాయ రూపాయ చ మహాత్మనే సర్వైకరూపరూపాయ నిర్గుణాయ గుణాత్మనే. నమస్తే లోకనాథాయ పరమజ్ఞానిరూపిణే సద్భక్తజనవాత్సల్యశాలినే మంగళాత్మనే. ఇస్యావతార రూపాణి చర్చయంతి మునీశ్వరాఘ తమాది పురుషం దేవం నమామి హ్యర్షసిద్ధయే. శ్రుతం యో యం న జానంతి చ సూరయః తం నమామి జగద్ధేతం సమాయం చాప్యమాయనం. యస్యావలోకనం చిత్రం మయోపద్రవకారణం జగద్రూపం జగద్ధేతం తం వందే సర్వవందితం. యత్పాదాంబుజ కింజల్కసేవా రక్షితమస్తకాః అవాపుః పరమాం సిద్ధిం తం వందే కమలాధవం. యస్య బ్రహ్మాదయో దేవా మహిమానం న వై విదుః అత్యాసన్నం చ భక్తానాం తం వందే భక్తసంగినం. యో దేవస్త్యంగసంగానాం శాంతానాం కరుణార్ణవః కరోతి హ్యాత్మనః సంగం తం వందే సంగవర్జితం. యజ్ఞేశ్వరం యజ్ఞకర్మ సునిష్ఠితం నమామి యజ్ఞఫలదం యజ్ఞకర్మ ప్రబోధకం. అజామిలోపి పాపాత్మా
ఎన్నామోచ్చారణాదను ప్రాప్తవాన్ పరమం ధామతం వందే లోకసాక్షిణం హరిరూపీ మహాదేవః శివరూపీ జనార్దనః ఇది లోకస్య నేతాయః తం నమామి జగద్గురుం బ్రహ్మాద్యా అపి దేవేశా యన్మాయా పాశయంత్రితాః బ్రహ్మాద్యా అపి దేవేశా యన్మాయా పాశయంత్రితాః న జానంతి పరం భావం తం వందే సర్వనాయకం హృత్పద్మస్థోప్యభయోజ్ఞానాం దూరస్థ ఇతి భాసతే ప్రమాణాతీత సద్భావః తం వందే జ్ఞానశిక్షాక్షిణం అనాథనాథ సర్వజ్ఞ భూతదేవేంద్ర విగ్రహ దైతేయైర్బాధితాన్ పుత్రాన్ మమ పాహి జనార్దన ఇతి స్తుత్వా దేవమాతా దేవం నత్వా పునః పునః ఉవాచ ప్రాంజలిర్భూత్వా హర్షాశ్రుక్షాళితస్తనీ. దివ్యమైనటువంటి స్తోత్రరాజవండి. దేవతలందరికీ కూడా ప్రభువైనటువంటి ఓ శ్రీమన్నారాయణ నీకు నమస్కారమయ్యా. సర్వవ్యాపి విశ్వం విష్ణు, ఈ జగత్తంతా కూడా వ్యాపించినటువంటి సర్వవ్యాపి నారాయణ నీకు నమస్కారము. సత్వ రజస్తమో గుణములైనటువంటి భేదములు లేకుండా సమస్తమైనటువంటి లోక వ్యాపారముల చేత కారణభూతుడమైనటువంటి ఓ జనార్దన నీకు నమస్కారమయ్యా. అనేక రూపముల గలవాడు, నిర్వికారుడవు, నిరంజనుడవు, నిరంజనుడు, నిరామయుడైనటువంటి వాడవు, అనేక రూపములు కలిగినటువంటి పరమాత్మ నీకు నమస్కారము. నీకు మరీ రూపము లేని వాడివు కూడా నీవే కదయ్యా. అన్ని లోకములకు కూడా నాథుడవు. సమస్తమైనటువంటి యొక్క భూమండలములకే కాకుండా సమస్తమైనటువంటి లోకములన్నిటికీ కూడా నాథుడైనటువంటి లోకనాథ నీకు నమస్కారమయ్యా. మరియు పరమజ్ఞాన స్వరూపుడవు నీవే. సర్వమైనటువంటి ఈ యొక్క జగత్తులో వ్యాపించినటువంటి నీవు సమస్తమైనటువంటి జ్ఞానములకు కూడా కారణభూతుడవు నీవేనయ్యా. మాలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని ప్రకాశించే జ్ఞానస్వరూపుడవు నీవేనయ్యా శ్రీమన్నారాయణ. అనంత కళ్యాణ గుణస్వరూప నారాయణ నమస్కారమయ్యా. అనంత గుణ కళ్యాణముడు, విశేషమైనటువంటి గుణభవైశ్వర్య శీలాది అనవతికాతిశయ సంఖ్యేజ కళ్యాణ గుణగణ స్వరూప లావణ్య రత్నాకరుడు మన శ్రీమన్నారాయణుడు కావున అనంత కళ్యాణములు సమస్తమైనటువంటి మంగళములను కూడా చేకూర్చే పరంధామా నీకు నమస్కారమయ్యా. మరియు నీవు ఇటు సామాన్య భక్తుల నుండి పామరుడు నుండి మునీశ్వరుల వరకు కూడా మునీశ్వర పర్యంతము కూడా సేవించదగ్గే వారందరూ కూడా సేవించే పరమ ఉత్కృష్టమైనటువంటి మూర్తి నీకు నమస్కారమయ్యా. అనేక అవతారములు దాల్చావు నీవు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన త్రివిక్రమాది అవతారములనే కాకుండా మరియు పరశురామ రామ కృష్ణ బలరామ కలికి అవతారములు దాల్చినటువంటి పరమాత్మ అనేక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే అంటూ ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తోంది. అనేక రూపములు ధరించావు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం యుగములలో అవతారములు దాల్చినటువంటి పరమాత్మ నీకు నమస్కారమయ్యా. సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా మాకు సిద్ధింపజేసే ఆది పురుష నీకు నమస్కారము. ఇక నిన్ను కీర్తించడానికి శృతులలో కానీ స్మృతులలో కానీ జ్ఞానులకు కూడా తెలియదయ్యా. నిన్ను ఎలా కీర్తించాలో వారికి కూడా శక్యం కాదయ్యా. నీ గుణవైభవాన్ని గూర్చి వర్ణించడం, నిన్ను స్తుతించడం మా వల్ల అవుతుందా మహానుభావా? సమస్తమైనటువంటి దుఃఖములన్నీ పోగొట్టే పరంధామా
అత్యద్భుతమైనటువంటి ఆశ్చర్యము కలిగినటువంటి రూపమును దాల్చి శంఖచక్ర గద శార్ంగమును ధారించినటువంటి పరంధామాని యొక్క నమస్కారమయ్యా. నీ మాయ చేత నడుస్తోందయ్యా జగత్తంతా కూడా, జగన్నాటక సూత్రధారివి నీవేనయ్యా అంటూ నమస్కారం చేస్తూ ఉంది అమ్మ. జగత్కారణభూతుడమైనటువంటి శ్రీమన్నారాయణ కమలాపతి, ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వక్షస్థలాన్ని ఎప్పుడు, వక్షస్థలంలో అమ్మవారిని ఎప్పుడూ కూడా నీ యొక్క హృదయంలో ఉంచుకున్నటువంటి కమలాపతి నీకు నమస్కారమయ్యా అంటూ ప్రార్థన చేస్తూ, కమలాపతి బ్రహ్మాది దేవతలకు కూడా నిన్ను వర్ణించడం శక్యం కాదు, నీ యొక్క గుణవైభవముల గూర్చి కీర్తించడం నా వల్ల అవుతుందా? సమస్తమైనటువంటి నీ చేత సృష్టింపబడినటువంటి బ్రహ్మాది దేవతలకే నిన్ను స్తోత్రం చేయడం, నిన్ను స్తుతించడం, నీ యొక్క శక్తిని కనుక్కోవడం, నీ యొక్క నిర్మలమైనటువంటి మనస్సును కనుగొనడం ఎంత కష్టమో కదాయా పరమాత్మ. నిన్ను చూసినటువంటి రూపాన్ని ధరించినటువంటి నిన్ను చూసినటువంటి వెంటనే నాకు నోటి వెంట మాట రావడం లేదయ్యా అంటూ ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే హృదయం అంతా కూడా ద్రవించిపోయి ఆ యొక్క ఆనంద బాష్పాల చేత అమ్మ యొక్క శరీరం అంతా కూడా తడిచిపోయిందట. లోకాధినాథ, హరి రూపములో ఉన్నటువంటి మహాదేవుడువు నీవే, శివరూపంలో ఉన్నటువంటి జనార్దనుడువు నీవే. చూడండి, హరి రూపంలో ఉన్నటువంటి పరమాత్మ నీవే, శివరూపంలో ఉన్నటువంటి జనార్దనుడువు నీవే. కాబట్టి ఈ యొక్క సృష్టి స్థితి లయకారకుడమైనటువంటి పరమాత్మ నీవేనయ్యా, అంతా కూడా నిండి ఉన్నావు. బ్రహ్మాది దేవతాగణములంతా కూడా నీ యొక్క బొజ్జలో దాచుకున్నావయ్యా పరమాత్మ. నీ ముఖము నుండి బ్రాహ్మణోత్తములు పుట్టారు కదా. బ్రాహ్మణో శముఖమాసీత్ బాహురాజన్యకృత ఓరోచదశ్చయద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అని స్మృతి చెప్తోంది. కాబట్టి నీ యొక్క ముఖము నుండి బ్రాహ్మణోత్తములందరూ కూడా జన్మించారు కదయ్యా. నీ యొక్క బాహువుల నుండి క్షత్రియులు జన్మించారు, నీ యొక్క ఊరువుల నుండి వైశ్యులు జన్మించారు, నీ పాదముల నుండి మిగిలినటువంటి జాతి వారందరూ కూడా ఉద్భవించారు కదయ్యా పరమాత్మ. అలాగే నీవే నీ యొక్క దక్షిణ నేత్రము నుండి సూర్యుడు ఉద్భవించారు. చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాత అని వేదం చెబుతోంది కదా. కాబట్టి నేత్రముల నుండి సూర్యుడు పుట్టారు, అలాగే మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు కదయ్యా. ఇక ముఖము నుండి అగ్ని, ఇంద్రుడు, ప్రాణము మొదలైనటువంటి అన్నీ కూడా పుట్టాయి. నీ నుండే అన్నీ కూడా సంప్రాప్తమయ్యాయా. ఋగ్యజు సామ అధర రూపమైనటువంటి పరమాత్మ ఋగ్వేదం కానీ, యజుర్వేదం కానీ, సామవేదం కానీ, అధర వేదములు కానీ అన్ని రూపములను కూడా ధరించినటువంటి వేద పురుషుడవు, వేదవేద్యుడవు శ్రీమన్నారాయణ నీకు నమస్కారమయ్యా. ఇక వాయువు, ఇంద్రుడు, శంకరుడు, యముడు, అగ్ని, నిరుడితి, వరుణ, వాయు, కుబేర, ఈశాన, స్థావర, జంగమ, పిశాచ మరియు పర్వత, సిద్ధులు, గంధర్వులు, నదులు, భూమి, సముద్రములు కూడా అంతా నీవే. అంతే సర్వవ్యాపి, అన్నీ నీవేనయ్యా. నీకు నమస్కారమయ్యా. దిక్కులేని వారికి నీవే దిక్కయ్యా పరమాత్మ అంటూ దేవమాత అయినటువంటి అదితి మాత అనేక రకమైనటువంటి జనార్దనుని స్తుతిస్తూ ఉంది, అనేక రకమైనటువంటి విధములుగా. చూడండి ఎంత వర్ణన చేస్తోందో అమ్మా. ఈ సమస్తంతా కూడా అందినటువంటి వాడివి నీవేనయ్యా అంటోంది. ఋగ్వేదం నీవే, యజుర్వేదం నీవే, సామవేదం నీవే, ఇంద్రాది అష్టదిక్పాలకులు నీవే, సూర్యుడు నీవే, చంద్రుడు నీవే, మనస్సు నీవే. ఈ యొక్క బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తదుపరి వర్ణముల వారిగా సృష్టించినటువంటి సమస్తమైనటువంటి వారందరూ కూడా నీ యొక్క అంగముల నుండి కూడా సృజింపబడ్డారు కదా పరమాత్మ. నిన్ను గూర్చి వర్ణించడం మా వల్ల అవుతుందా? బ్రహ్మాది దేవతలకు కూడా వశం కాదయ్యా అంటూ పరమాత్మని పదే పదే కీర్తన చేస్తూ ఉంది. ఒక్కసారి 2 శ్లోకాల్ని మరలా పఠనం చేసుకుందాం. నమస్తే దేవదేవేశ సర్వవ్యాపిన్ జనార్దన సత్వాదిగుణభేదేన లోకవ్యాపారకారణ నమస్తే బహురూపాయ రూపాయ చ మహాత్మనే సర్వైకరూపరూపాయ నిర్గుణాయ గుణాత్మనే నమస్తే లోకనాథాయ పరమజ్ఞానిరూపిణే
పరమజ్ఞాన రూపిణే సద్భక్త జన వాత్సల్య శాలినే వాత్సల్యశాలినే మంగళాత్మనే అంటూ ఆ దేవమాత దివ్యమైనటువంటి స్తోత్రాన్ని ప్రసాదించింది. మనందరం కోసం స్తుతిస్తూ ఉంది. ఆ పరంధాముడైనటువంటి దేవాదిదేవుని స్తుతిస్తూ ఉంటే ఆనంద అశ్రువుల చేత తన యొక్క శరీరం అంతా కూడా చల్లబడిపోయిందట. చూశాడు పరమాత్మ. ఇంకా అంటోంది, దేవా నీ యొక్క అనుగ్రహ పాత్రుడాలు అయినందుకు నేనెంతో ధన్యుడనయ్యాను స్వామి. నీవు ఏం వరం కావాలో కోరుకోని అడిగావు కదా. అంతర్యామి జగత్స్వరూప జనార్దన పరమేశ్వర, నీకు తెలియనిది ఏముందయ్యా పరమాత్మ? నన్ను పరీక్షిస్తున్నావా? ఈ సృష్టిలో నీకు తెలియనటువంటి విషయములు ఏమన్నా ఉన్నాయా పరమాత్మ? నేను నిన్ను గూర్చి ఎందుకు ఇన్ని వేల దివ్య సంవత్సరములు తపస్సు ఆచరించానో నీకు తెలియదా స్వామి? నా పుత్రులందరూ కూడా వ్యర్థులైపోయి ఉన్నారు. ఆ బలిచక్రవర్తి గారి యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైన్యముతోటి యుద్ధం చేయలేక పరాజితులైపోయి చాలా వ్యర్థులుగా పడి ఉన్నారు. నా పుత్రులను చూసి నాకు చాలా బాధగా ఉంది. అయినను ఆ దైత్యుల చేత పీడింపబడుతూ ఉన్నారు వారందరూ కూడా. వారు కూడా నాకు పుత్రులే కదా, దితిపుత్రులు కూడా నాకు పుత్రులే. వారిని ఏమీ హింసించవద్దయ్యా పరమాత్మ. ఏం వరం కావాలో కోరుకోని అడిగావు కదా పరమాత్మ నీవు. నా యొక్క పుత్రులు దుఃఖం చేత బాధపడుతూ ఉన్నారు, దుఃఖార్తులై ఉన్నారు, వ్యర్థులై పడి ఉన్నారు. ఆ యొక్క దైత్యుల చేత పీడింపబడుతూ ఉన్నారు. ఆ దైత్యులు అంటే దితిమాత యొక్క పుత్రులు కూడా నా పుత్రులతో సమానమే కదా, వారు కూడా నాకు పుత్రులే కదా. వారికి ఏ విధమైనటువంటి హానికి కలగకుండా నా పుత్రులకి ఐశ్వర్యాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పి కోరింది. చూడండి, అజితిమాత అంటే తన యొక్క సవతి బిడ్డలు కూడా తన బిడ్డలే అయినప్పటికీ కూడా వారి యొక్క పరాక్రమము చేత నా యొక్క పుత్రులు వ్యర్థులై పడిపోయి ఉన్నారు. వారికి తిరిగి మరలా వారి ఐశ్వర్యాన్ని వారికి ప్రసాదింపవయ్యా అంటూనే వారిని ఏ విధమైనటువంటి హింస, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందికి కూడా పెట్టకయ్యా పరమాత్మ అని ప్రార్థన చేస్తోంది. ఎంత ఉదారమైనటువంటి మనస్సు అండి ఆమెది. ఆ అదితి మాత చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేసిందో. అందువల్ల దేవాది దేవుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి సాక్షాత్కారం కలిగింది అమ్మకి. వెంటనే పరమానంద భరితుడైపోయాడట పరమాత్మ. ఆయనకి ఏం కావాలండి? భక్తితోటి నన్ను ఎవరైతే సేవిస్తారో వారికి దగ్గర నేను ఎప్పుడు కూడా వశమైపోయి ఉంటాను. నన్ను ఎవరెవరు ఎక్కడెక్కడ యథాప్రకారముగా ఏ ప్రకారంగా విద్యుక్తమైనటువంటి వారి వారి కర్మలన్నీ కూడా ఆచరిస్తూ నన్ను ఎవరైతే సేవిస్తారో వారి దగ్గర ఎల్లవేళలా ఉండి సంరక్షిస్తాను అని చెప్పి పరమాత్మ మనకి చెప్పకనే చెబుతూ ఉన్నాడు. మహదానందభరితురై ఆ స్వామివారు దేవమాతతోటి ఈ ప్రకారంగా అంటున్నారట. ప్రీతోస్మి దేవి భద్రంతే భవిష్యామి శుతోహ్యహం యతస్తపత్నీ పుత్రేషు వాత్సల్యం దేవి దుర్లభం త్వయా తు యత్కృతం స్తోత్రం తత్పఠంతి నరాస్తుజే తేషాం సంపద్వరాహ పుత్రా నహీయంతే కదాచన ఆత్మజేవ అన్యపుత్రేవ యస్సమత్వేన వర్తతే న పుత్రస్య పుత్రశోకః స్యాదేశద్ధర్మ సనాతనః సతన తస్య పుత్రశోకః స్యాతు ఏష ధర్మః సనాతనః. చూడండి పరమాత్మ ఎంత భక్తవాత్సల్యుడో దేవమాతతో అంటున్నాడు. ఓ దేవమాత, నేను చాలా సంతోషించానమ్మా. పరమానందభరితుడైపోయాడు పరమాత్మ. నీకు శుభము కలుగుగాక, నీకు మంగళములు కలుగుగాక. నేను నీకు పుత్రుడిగా జన్మిస్తానమ్మా. ఎంత అదృష్టమండి! నీకు నేను పుత్రుడిగా జన్మిస్తానమ్మా. నేను నీకు పుత్రుడవుతాను. నీవు ఎంత వాత్సల్యంగా ఉన్నావు. సవతి కొడుకులు
నీకు ఇబ్బంది పెడుతున్నారు, నీ యొక్క బిడ్డలని వ్యర్థముల వలె ఉంచేశారు, వారికి పరాక్రమంగా ఉన్నటువంటి వారందరినీ కూడా నిర్జించారు అని తెలిసి కూడా నీవు నీ యొక్క సవతి పుత్రుల పట్ల ఎంత వాత్సల్యంగా ఉన్నావమ్మా. ఆ వాత్సల్యానికి కూడా నేను పరమానంద భరితుడైపోయాను. ముఖ్యంగా నీవు చేశావు కదా ఈ స్తోత్రం, పరమానందమైనటువంటి స్తోత్రం. నమస్తే దేవదేవేశ సర్వవ్యాపిన్ జనార్దన, సమస్తమైనటువంటి లోకములన్నీ కూడా వ్యాపించినటువంటి పరమాత్మ నీకు నమస్కారం అయ్యా అంటుంది కదా. ఆ స్తోత్రానికి నేను చాలా సంతసించానమ్మా. చాలా ఆనందభరితుడైపోయి స్వామివారు చెబుతున్నాడు, ఈ స్తోత్రమును ఎవరైతే పఠిస్తారో, శ్రవణం చేస్తారో వారందరికీ కూడా మానవులకి ఐశ్వర్యంతో కూడినటువంటి పుత్రులు తప్పకుండా జన్మిస్తారు, కలుగుతారు. అందువల్ల మన నారదీయ మహాపురాణం, అష్టాదశ మహాపురాణములోని సారమంతా కూడా మనందరికీ కూడా వేద సారాన్ని అందించాడు పరమాత్మ రూపంలో ఉన్నటువంటి వేదవ్యాస మహర్షి వారు. ఎంత అదృష్టమో చూడండి, మనందరం కూడా ధన్యులమయ్యాము. ఈ అదితిమాత స్తోత్రాన్ని ఎవరైతే చేసినటువంటి స్తోత్రాన్ని ఎవరు పఠనం చేస్తారో, శ్రవణం చేస్తారో వారందరికీ కూడా మానవులకు ఏ విధమైనటువంటి దుఃఖములు కలుగకుండా ఐశ్వర్యంతో కూడినటువంటి పుత్రులు జన్మిస్తారు. ఇది సత్యం, తథ్యం. ఐశ్వర్యం అంటే జ్ఞానము, ఐశ్వర్యం అంటే ధనము, ఐశ్వర్యం అంటే కీర్తి. అటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి పరమాత్మ, అందుకనే ఆయన జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంసి షడ్గుణా షణ్ణాం గుణానాం నివహో భగ ఇత్యభిధీయతే అన్నారు. అందుకని ఆయన భగవంతుడయ్యాడు, పరమాత్మ. కాబట్టి నా యొక్క స్తోత్రమును, నీవు చేసినటువంటి ఈ స్తోత్రమును ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో, పఠనం చేస్తారో వారందరికీ కూడా మరొక్కసారి పరమాత్మ చెబుతున్నాడు, ఐశ్వర్యంతో కూడినటువంటి పుత్రులు జన్మిస్తారమ్మా, కలుగుతారు. తన పుత్రుల యందు ఇతర పుత్రుల యందు కూడా వాత్సల్యంగా సమభాగంతో ఉన్నటువంటి నీకు ఈ పుత్ర శోకమైనటువంటిది తిరిగిపోతుందమ్మా. కాబట్టి నువ్వేమీ బాధపడకమ్మా. ఎంత సనాతనమైనటువంటి ధర్మంతో నీవు ప్రవర్తిస్తున్నావమ్మా అంటూ సాక్షాత్తు నారాయణుడే ఆశ్చర్యపోతూ అదితిమాత చేసినటువంటి స్తోత్రానికి ముగ్ధుడైపోయాడట. ఎప్పుడైతే ముగ్ధుడైపోయాడో ఈ యొక్క అమ్మ నోటి వెంట మాట రావడం లేదు, ఆనందాశ్రువులు కారిపోతున్నాయి. పరమాత్మ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనహదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణం భోవయహరం సర్వలోకైకనాథం. సమస్తమైనటువంటి లోకములకు కూడా మంగళములు కలగజేసే పరమాత్మైనటువంటి ఆ పరంధామణి యొక్క దివ్య స్తోత్ర రాజాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వారందరికీ కూడా సకల శుభములు కలుగుతాయి అని చెప్పి ఆ పరంధాముడైనటువంటి దేవాదిదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం ఏమి చెప్తున్నారు? బ్రహ్మాద్యాపి దేవేశ యన్మాయా పాశయంత్రితా న జానంతి పరం భావం తం వందే సర్వనాయకం. మనసః చంద్రమా జాత సూర్యశ్చ చక్షుషః ముఖాత్ అగ్ని తదేంద్రశ్చ ప్రాణాద్వాయు అజాయత. ఋగ్యజుస్తామ రూపాయ సప్తస్పర గతాత్మనే షడంగ రూపిణే తుభ్యం భూయో భూయో నమో నమః అన్నటువంటి దివ్యమైనటువంటి స్తోత్రాన్ని మనకి వేదవ్యాస మహర్షి యొక్క నారదీయ మహాపురాణంలో నారద మహర్షి సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారద మహర్షి వారు కోరగా బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనక మహర్షి వారి ద్వారా మనందరికీ కూడా దివ్యమైనటువంటి స్తోత్రాన్ని అందించినటువంటి ఆ మహర్షులకి సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ వేదవ్యాస మహర్షికి నమస్కరిస్తూ ఈ భాగ్యం కలగజేసినందులకు ఆ తిరువేంగళ నాయకుడికి తిరువేంగళముడయ్యానంటారు. ఆ తిరువేంగళ నాయకుడికి శిరస్సు వంచి సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ ఆ మాత చేసినటువంటి స్తోత్రాన్ని మనం కూడా భక్తితోటి ప్రతినిత్యము కూడా సేవించుకొని శ్రవణం చేసే భాగ్యం కలగాలి.
ఇటువంటి రమణీయమైనటువంటి పురాణములలోని విశేషములను ప్రతినిత్యము కూడా భగవద్వైభవం, ఇదంతా కూడా భగవద్గాథలంటే ఏమిటి, భగవద్వైభవం గూర్చి మనం ప్రతిరోజు కూడా శ్రవణం చేసే భాగ్యం. శ్రవణ భక్తి నవవిధ భక్తుల్లో ప్రప్రథమైనటువంటిది శ్రవణ భక్తే. కాబట్టి ఆ సేవ ఈ స్వామివారి సన్నిధి చెంత కళా నాద నీరాజన కళా వేదికపై సాక్షాత్తు పరంధాముడు స్వయం వ్యక్త క్షేత్రం శ్రీనివాసుడు క్షేత్రం శ్రీవైకుంఠం నుండి సాక్షాత్తు పరంధాముడు మన కోసం స్వయం వ్యక్తంగా భక్తుల పాలిట కొంగు బంగారమై కల్పతరువై ఆవిర్భవించినటువంటి పరమాత్మకి ఎంత మనం రుణపడి ఉన్నాము. ఏమీ చెయ్యక్కర్లేదు ఆయనకి. గోవిందా 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 అని ముమ్మార్లు చక్కగా ఆయన్ని మనసా వాచా కర్మణ సేవిస్తే మహదానందంగా మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా సంప్రాప్తింపజేయించి ఇహలోకంలో సమస్తమైనటువంటి సుఖములన్నీ కలగజేసి మోక్షాన్ని పొందించే పరమ మోక్షపురి మన తిరుమలే. అటువంటి సన్నిధానం నుండి మనం ఈ పురాణంలోని విశేషములను మరింత శ్రద్ధగా వినే భాగ్యం శ్రీనివాసుడు మరలా ప్రసాదించాలని చెప్పి సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ శ్రీజకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తమంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.